హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హవీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మనము బెండకాయ ఎండు రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. మా అమ్మ వాళ్ళైతే చక్కగా ఉండేవాళ్ళు. అప్పట్లో అయితే మేము తినేవాళ్ళం కాదు, ఇలాంటి కర్రీస్ అయితే ఎక్కువగా తినేవాళ్ళం కాదు. వాళ్ళు కర్రీ ఎలా ఉంటుందా అని ట్రై చేస్తే కర్రీలు అయితే చాలా చాలా బాగుంటున్నాయి. సరే, ఒక వీడియో తీసి మీకు కూడా అప్లోడ్ చేద్దామని తీశాను. మీరు కూడా ట్రై చేయండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఓకేనా? ఇంకా ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ఇక దీనికి ఆలస్యం, వచ్చేసేయండి నాతో పాటు. బెండకాయ ఎండి రొయ్యలు కర్రీకి కావాల్సిన పదార్థాలండి: శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, ఎండు రొయ్యలండి. ఎండు రొయ్యలు చక్కగా శుభ్రంగా కడిగేసేసి పెట్టేశాము. కర్రీలో సరిపడినంత కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగ్గ ఉప్పు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కర్రీలో సరిపడినంత ఆయిల్. ఇలాంటి కర్రీస్లో ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, ఆయిల్ లేకపోతే బాగోదన్నమాట. ఆయిల్, కారం ఎక్కువగానే వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టేసేసి అందులో ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ కానీ కళ్ళుప్పును కానీ యాడ్ చేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి. తర్వాత కొంచెం పసుపు, అంటే 1 టేబుల్ స్పూన్ పసుపు, నెక్స్ట్ ఇందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదండి ఎండు రొయ్యలు, అవి కూడా వేసి ఒక 5 మినిట్స్ వరకు ఆయిల్లో వండుకోవాలి. అసలు యాక్చువల్గా అయితే బెండకాయల్లోనే ఈ రొయ్యలు కూడా కలిపి వండేస్తామండి. కాకపోతే బెండకాయ త్వరగా మగ్గుతుంది కాబట్టి ముందుగా రొయ్యల్ని వేసి వండేసేసుకుందాము. రొయ్యలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి తగ్గ కారంని కూడా వేసుకోవాలి. ఇలాంటి కర్రీస్లో ఆయిల్, కారం ఎక్కువగా పడతాయండి. మీరు ఎంతైతే కారం తింటారో అంత కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. కర్రీలో 2 మినిట్స్ వరకు ఉంచేద్దాం ఇలా కదిలించి. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా మనము యాడ్ చేసేసుకుందాము. ఇలా వేసి చక్కగా స్పూన్తో తిప్పుకొని చక్కగా ఇలా తిప్పేసిన తర్వాత అండి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాము. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అటు ఇటు కలిపేసేసి కుక్కర్ మూత అయితే పెట్టేద్దాము. కుక్కర్ మూత పెట్టేసేసి ఒక్కటంటే ఒకే విజిల్ రావాలండి, ఎందుకంటే బెండకాయలు తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉంచేద్దాము. ఒక విజిల్ అయితే వచ్చేసిందండి. చూస్తున్నారుగా కర్రీ. ఇంకా 5 మినిట్స్ వరకు మనము ఇందులో వాటర్ అంతా కొంచెం ఇంకిపోయేంత వరకు మనము సిమ్లో అయితే పెట్టేద్దాము. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకుందాం. స్మెల్ అయితే చాలా సూపర్గా వస్తుందండి స్మెల్, ఎందుకంటే ఎండు రొయ్యలు వేసాం కదా, అందుకని స్మెల్ చాలా బాగుంటుంది అనమాట. తినే వాళ్ళకైతే బాగుంటుందండి, తినని వాళ్ళైతే అబ్బో అంటారు. కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకోండి, కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? కొత్తిమీర వేసేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాం.
చూస్తున్నారా ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎండి రొయ్యలు బెండకాయ అన్నమాట. చాలా బాగుంటుందండి కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బాగోకపోతే అప్పుడు చెప్పండి. కర్రీ ట్రై చేసిన తర్వాత నాకు మెసేజ్లో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నలుగురికి సబ్స్క్రైబ్ చేయండి. చుట్టాలు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, అంటిల్ దెన్ బాయ్ బాయ్, సీ యూ.